హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం సింపుల్ వేలో చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా బోన్లెస్, ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి. ముందుగా అయితే మనం బాస్మతి రైస్ని తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ ఏమైతే ఉంటాయో మీకు ఎంత కావాలో అవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే హాఫ్ కిలో చేస్తున్నాను. హాఫ్ కిలోకి ఎంత అయితే నేను కొంచెం తక్కువగానే వేస్తాను. అవన్నీ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్లోనే వేస్తున్నా. దాని తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం ఎక్కువ బిర్యానీకి కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది బాగా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. అది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ వాటర్ మాత్రం మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది, సాల్ట్ చూసుకోండి. ఆల్మోస్ట్ దానికి సరిపోవాలి రైస్కి. అట్లా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనికి ఏమి క్వాంటిటీ కూడా ఏమి ఉండదు వాటరు. అది మంచిగా రైస్ కుక్ అవ్వాలి కదా ఫ్రెండ్స్, దానికి మీకు తెలిసినంత వేసుకోండి. దాన్ని మంచిగా ఒక్కసారి నీట్గా మంచిగా కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోనే నేను కొంచెం నాకు సాల్ట్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకా కొంచెం సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేయాలి, అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. అది వేసినాక మనం నెక్స్ట్ దాన్ని ఉడకటానికి పెట్టేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం బాండీ పెట్టుకొని, నేనైతే నాకు బిర్యానీ చేయడానికి నాకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది నేను పెడుతున్నాను. మా ఇంట్లో పెద్దది ప్యాన్ ఉంటుంది, దాన్ని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దాంట్లోనే నేను బిర్యానీకి కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకున్నాను. నేనేమి చికెన్ అది ముందే ఏమీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోలేదు. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు కలిపి పెట్టాను ఫ్రెండ్స్. కలిపి పెట్టేసి పక్కన పెట్టేసిన. నెక్స్ట్ అయితే మనం ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అవ్వాలి. నేను ఖచ్చితంగా కరివేపాకుని ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. అవన్నీ మంచిగా కలిపి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం టమాటా కూడా వేస్తున్నాను దీంట్లోనే. టమాటా కూడా వేసినాక మంచిగా వేగాలి ఫ్రెండ్స్. మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసిన. అది కూడా మంచిగా మనకి వాసన అంతా పోయే వరకు మంచిగా అది అవ్వాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక కొంచెం సేపు నేనైతే దాన్ని మూత పెట్టేసి అట్లనే పెట్టేస్తాను. ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేద్దాము. ఫ్రై చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మంచిగా కొంచెం ఫ్రై అయింది కదా. ఫ్రై అయినాక నేనైతే దాంట్లోనే బోన్లెస్ చికెన్, సాల్ట్ను మనం పసుపు కలిపి పెట్టాం కదా ఫ్రెండ్స్, ఆ చికెన్ అయితే అందులో యాడ్ చేసేస్తున్నాను. అదైతే నాకు హాఫ్ కిలో ఉండే, అందుకే నేను హాఫ్ కిలోనే రైస్ కూడా తీసుకున్నాను. అది కూడా వేసి మంచిగా దానిని పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా దాంట్లో కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే నేను చాలా తక్కువ సాల్ట్నే దాంట్లో కలిపి పెట్టాను అనమాట. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం కారం, దానికి ఏమైతే కావాలో అవన్నీ నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నా. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కొంచెం అవసరం అవుతుంది, వేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. వేసినాక మంచిగా మనం దాన్ని ఒకసారి మిక్స్ చేద్దాము. మిక్స్ చేస్తా మంచిగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత నేను బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను, అది నేను యాడ్ చేస్తున్నాను. నాకైతే కొంచెం ఎక్కువగానే కావాలి, అందు గురించి నేనైతే 2 స్పూన్స్ కంటే ఎక్కువ వేసిన. దాన్ని వేసినాక కొంచెం మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. అదంతా మిక్స్ అవుతుంది కదా. మంచిగా మిక్స్ అయిన తర్వాత మనమైతే నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు ఫ్రెండ్స్. పెరుగు తీసుకోండి. నేను కప్పుతో తీసుకున్నా. కప్పులో సగం తీసుకున్నా. కప్పు సగం తీసుకొని దాన్ని అయితే నేను అందులో మిక్స్ చేసేస్తాను ఫ్రెండ్స్. మిక్స్ చేసినాక మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి లిడ్ పెట్టి మనం దాన్ని ఉడకనిద్దాము. మంచిగా ఉడకాలి అదంతా. మంచిగా చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడికిపోయిందో. అట్లా మంచిగా రెడీ అయిన తర్వాత దీంట్లోనే నేనైతే మాత్రం ఇంకేం యాడ్ చేస్తాను అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా కుక్ అయినాక దీంట్లో మనం నెక్స్ట్ కొంచెం రైస్ని మనం యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఇంతవరకు కుక్ అయితే చాలు. ఇంత కుక్ అయినాక మనం అందులో యాడ్ చేసేసుకోవాలి. నేనైతే అది తక్కువ కాబట్టి నేను దాంట్లో మళ్ళీ నేనేమి సపరేట్ చేయట్లేదు. చికెన్ దాని మీదనే వేసేస్తున్నా, కానీ ఒక లేయర్ వేస్తున్నాను ఫస్ట్ ఒక లేయర్ వేసినాక దాని మీద నేను కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్.
కొత్తిమీర పుదీనా వేసినాక నెక్స్ట్ అయితే మళ్ళీ దీని మీద నేను కొంచెం లెమన్ జ్యూస్ అండ్ కలర్ కోసం నేనైతే కొంచెం పాలలోని కొంచెం పసుపుని యాడ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇదే వేస్తాను, కలర్స్ యూస్ చేయను. అండ్ కుంకుమ పువ్వు అది కూడా నా దగ్గర లేదు, నేను దాన్ని అవాయిడ్ చేసిన. అండ్ నెక్స్ట్ అయితే దానికి ఉన్న రైస్ని కూడా నేను వేసేసాను దీంట్లోనే. ఫ్రైడ్ ఆనియన్ కూడా నేను చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్పటికప్పుడే చేస్తున్నాను కదా, ఫాస్ట్గా అవ్వాలని బిర్యానీని అయితే. దానిపైన మళ్ళీ నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత దానికి నేను దమ్ పెట్టడానికి ముందే నేను కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం పాలు అండ్ పసుపు కలిపింది ఉంది కదా అది కూడా వేసిన. అండ్ కొంచెం నిమ్మకాయ ఇది కూడా వేసేసిన. ఆల్రెడీ నాకు రైస్ కొంచెం ఎక్కువగానే కుక్ అయింది కాబట్టి నేనేం రైస్ నుంచి వచ్చిన వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ అయితే నేను దాన్ని ఒక పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. అది హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీని దాని మీద పెట్టేసి మనమైతే 20 minutes పెడితే చాలు. 10 minutes ఫుల్ ఫ్లేమ్ పెట్టి అండ్ ఉన్న 10 minutes నేను సిమ్లో పెట్టేసి దమ్ అవ్వడానికి నేను టిష్యూని పెట్టేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా దమ్ ఏం బయటికి పోదు, మొత్తం ఇట్లా టిష్యూతో మనం చాలా బాగా చేసుకోవచ్చు. దాని తర్వాత మనం పెట్టేసినాం కదా, అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే 20 minutes తర్వాత మనం ఒక 10 minutes అట్లా వదిలేసి తీస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా రెడీ అవుతుందంటే చాలా మంచిగా. రైస్ కూడా ఎంత పువ్వులుగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లా రెడీ అవుతుంది అనమాట మనకి. దాని తర్వాత అయితే నేను మా హస్బెండ్కి పెట్టాను, మా హస్బెండ్ తింటున్నారు. ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి నాకు కుదరలేదు మా హస్బెండ్కి, ఆయనకి చాలా ఇష్టం బిర్యానీ అంటే, ఆయనకి కూడా చాలా నచ్చింది అన్నారు. ఆ లోపే మా పాప కూడా వచ్చింది, మా పాప కూడా తింటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.